Welcome to Masterminds, a day before exam strategy for CA Foundation, the last exam business economics for the January 2026 attempt. Certainly, ఈ వీడియో మిమ్మల్ని హై కాన్ఫిడెన్స్తో ఎగ్జామ్స్కి తీసుకెళ్తుంది. Let us start into the topic. ఈ వీడియోలో కేవలం 4 పాయింట్స్ని కవర్ చేస్తున్నాను, కానీ కాన్ఫిడెన్స్ మాత్రం హైయెస్ట్ లెవెల్లో ఇస్తాను. చూడండి, ఈ వీడియోలో కేవలం అసలు ఎకనామిక్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి అనేది చూస్తున్నాం. అలాగే ఏవి ఫస్ట్ చదవాలి, ప్రయారిటీ చాప్టర్స్ ఏంటి, అలాగే ఏ ఏరియాస్ని మనం ఫోకస్ చేయాలి అనేది కూడా నేను చెప్తున్నాను. అలాగే స్టడీ స్ట్రాటజీ, ఒక 28 hours మ్యాక్సిమం వీ కెన్ గో ఫర్ ద ఎగ్జామినేషన్, అంతే కదా, రైట్. అలాగే ఏ టాక్టిక్స్తో మనం నెగిటివ్ మార్క్స్ని తగ్గించుకోవడం మాత్రమే కాకుండా ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో 50 మార్క్స్ని స్కోర్ చేసే సీక్రెట్ని కూడా నేను రివీల్ చేస్తాను. లెట్స్ డైవ్ టు ద టాపిక్. ద ఫస్ట్ వన్ చెప్పాను కదా, ఓవర్ వ్యూ ఆఫ్ ద ఎకనామిక్స్ ఎగ్జామ్. ఇది చాలా మందికి తెలుసు, ప్రత్యేకంగా కొత్తదేమీ కాదు. ఓకే, ఈ ఎగ్జామ్ వచ్చేసి మనకి టోటల్ మార్క్స్ 100 ఉంటుంది. టోటల్గా ఆబ్జెక్టివ్. ఓకే, ఈచ్ క్వశ్చన్కి ఒక ఎంసీక్యూ వచ్చేసి 1 మార్క్ ఉంటుంది. ఒకవేళ మనం మిస్టేక్ రాస్తే నెగిటివ్ 0.525 మార్క్స్ అనేది కట్ అవుతుంది. ఓకే, తర్వాత టైం డ్యూరేషన్ 2 hours ఉంటుంది, 120 minutes. 120 minutesకి 100 ఎంసీక్యూస్ మీరు రాయాలి. ఆన్ అన్ యావరేజ్గా ఈచ్ ఎంసీక్యూ వచ్చేసి ఇంక్లూడింగ్ బబ్లింగ్ టైంతో 1.2 minutes అనేది మీకు అప్రోచ్గా ఉంటుంది. తర్వాత ఈ సిలబస్ వెయిటేజ్ అనేది కూడా మనం తెలుసుకోవాలి కదా. మనకి మైక్రో ఎకనామిక్స్, మ్యాక్రో ఎకనామిక్స్ మీకు అందరికీ తెలుసు. మైక్రో ఎకనామిక్స్ 45 మార్క్స్కి ఉంటుంది, మ్యాక్రో ఎకనామిక్స్ 55 మార్క్స్కి ఉంటుంది. ఈ వెయిటేజ్ని ఫాలో అవుతారా? 100% ఫాలో అవుతున్నారు. ఆ కాన్ఫిడెన్స్తోనే మేము మీకు ప్రజెంట్ చేస్తున్నాం. ఓకే మేడం, హై ప్రయారిటీ చాప్టర్స్ అన్నారు కదా, ఎలా చదవాలి, ఎక్కడ చదవాలి, ఎంత టైం దానికి అలకేట్ చేయాలి, అసలు ఎన్ని చదివితే అది హై ప్రయారిటీ అనేది చాలా డౌట్స్ ఉంటాయి. బట్ అన్నిటికీ మనం ఫుల్ స్టాప్ పెడదాం ఇక్కడ. ఓకే, ఫస్ట్ ప్రయారిటీ నేను 3 priorities-గా డివైడ్ చేశాను టోటల్ సిలబస్ని. ఫస్ట్ ప్రయారిటీ చాప్టర్స్ ఏంటి అంటే హైయెస్ట్ వెయిటేజ్ ఉన్న చాప్టర్స్, చాలా తక్కువ టైంలో కూడా మనం కంప్లీట్ చేసుకోవచ్చు. సో నేను మైక్రోని, మ్యాక్రోని ఫస్ట్ కేటగిరీని ఒకే టేబుల్లో మీకు చూపిస్తున్నాను. యూ కెన్ అబ్జర్వ్. ఓకే, రైట్. ఫస్ట్ కేటగిరీ వచ్చేసి మనకు మైక్రో ఎకనామిక్స్లో ఓకే, నేషన్ స్కోప్ ఆఫ్ బిజినెస్ ఎకనామిక్స్ ఏదైతే మనకు ఉందో అది వచ్చేసి 5 మార్క్స్ ఒక్క చాప్టర్కి. ఓకే, బిజినెస్ సైకిల్స్ అనే ఒక్క చాప్టర్కి 5 మార్క్స్. ఓకే, ప్రైస్ డిటర్మినేషన్ ఇన్ డిఫరెంట్ మార్కెట్స్, ప్రైస్ అండ్ అవుట్పుట్ డిటర్మినేషన్ ఇన్ డిఫరెంట్ మార్కెట్స్ టుగెదర్, దీస్ 2 చాప్టర్స్కి కలిపి 15 మార్క్స్. అంటే మీరు జస్ట్ 4 చాప్టర్స్ చదువుకుంటే 25 మార్క్స్ ఇన్ ద మైక్రో ఎకనామిక్స్. ఓకే, ఇంకోసారి చెప్తున్నాను, 25 మార్క్స్ ఇన్ మైక్రో ఎకనామిక్స్. మైక్రో ఎకనామిక్స్కి టోటల్ ఎన్ని మార్క్స్? 45 మార్క్స్. 45 మార్క్స్కి కేవలం 4 చాప్టర్స్ చదివితే 25 మార్క్స్. ప్లీజ్ మైండ్ ఇట్. ఈ చాప్టర్స్ని కొంచెం ఫోకస్ చేయండి. అలాగే నేషనల్ స్కోప్ ఆఫ్ ఎకనామిక్స్లో కంపల్సరీగా ఒక ఎకనామిస్ట్ పేరు అడగచ్చు, లేదా డెఫినేషన్ అడగచ్చు. మ్యాక్రో ఎకనామిక్స్కి సంబంధించిన ఒక కేస్ స్టడీ టైప్ అనేది మీకు ఇవ్వచ్చు. అలాగే టైప్స్ ఆఫ్ ఎకనామిక్ సిస్టమ్స్లో తప్పకుండా క్యాపిటలిస్ట్, సోషలిస్ట్, మిక్స్డ్ ఎకానమీలో ఒక ఎంసీక్యూ అనేది కవర్ అవుతుంది. ఇలా మీరు తప్పకుండా చూసుకోండి. ఎకనామిక్స్కి, బిజినెస్ ఎకనామిక్స్కి, నార్మాటివ్ సైన్స్కి, పాజిటివ్ సైన్స్కి, అలాగే 3 ఎకనామిక్ సిస్టమ్స్లో నుంచి ఒక ఎంసీక్యూ అనేది గ్యారంటీగా ఉంటుంది. అలాగే బిజినెస్ సైకిల్స్ వచ్చేసరికి తప్పకుండా ఒకటి మనకి ఫీచర్స్ అడుగుతారు. అలాగే స్టేజెస్ మీద ఒక క్వశ్చన్ ఉంటుంది. ఇంటర్నల్ ఫ్యాక్టర్స్, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కూడా ఒక క్వశ్చన్ ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి మనకి నెక్స్ట్ వచ్చేసి సేఫ్ హెవెన్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏవి అనేది అడగచ్చు. ప్రస్తుతం దానికి డిమాండ్ ఎక్కువ ఉంది. అలాగే వచ్చేసి మనకి నెక్స్ట్ వచ్చేసి అందులో మనకి లేటెస్ట్గా ఏవైతే ప్రాక్టికల్గా మనం వరల్డ్ వైడ్గా చూస్తూ ఉన్నామో, సేమ్ మనకి గ్లోబల్ బబుల్ బస్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ మనకి రిపీట్ అవుతుంది. కాబట్టి మీకు 5 క్వశ్చన్స్ అక్కడ కంఫర్టబుల్గా అయిపోతాయి. అలాగే మార్కెట్స్లో డిఫరెంట్ ఏవైతే మనం చెప్పుకున్నామో మనకి బేస్డ్ ఆన్ క్లాసిఫికేషన్ ఒక క్వశ్చన్ కంపల్సరీగా ఉంటుందండి. తర్వాత వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మనకి షేప్స్ ఆఫ్ ద కర్వ్స్ కంపల్సరీగా ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి డిమాండ్ ఇంక్రీజ్ అయితే ఏంటి, సప్లై ఇంక్రీజ్ అయితే ఏంటి అనే క్వశ్చన్ కంపల్సరీగా ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి మనకి ఎంసీఎంఆర్ రిలేషన్ మధ్యలో కావచ్చు, ప్రాఫిట్ ఆర్ లాసెస్ కావచ్చు, ఆ బేసిస్ మీద మనకు ఎక్కువగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ప్రైస్ అండ్ అవుట్పుట్ డిటర్మినేషన్ ఇన్ డిఫరెంట్ మార్కెట్స్. సేమ్ మోనోపోలీ నుంచి మీకు కంపల్సరీ 2 ఎంసీక్యూస్ వస్తాయి. పర్ఫెక్ట్ కాంపిటీషన్ నుంచి 2 ఎంసీక్యూస్ వస్తాయి. ఒలిగోపోలీ నుంచి 1 ఎంసీక్యూ అనేది మనకి ఇప్పటివరకు మనం రెగ్యులర్గా చూస్తున్నాము. మోనోపోలిస్టిక్ కాంపిటీషన్ నుంచి 2 ఎంసీక్యూస్, అంటే 7 ఎంసీక్యూస్ అనేది మనకి ప్రైస్ అండ్ అవుట్పుట్ డిటర్మినేషన్ నుంచి వస్తుంది. ఓకేనా? ఎస్, ఈ 4 చాప్టర్స్ దయచేసి ఎవరు కూడా మీరు చాయిస్ అయితే తీసుకోవద్దండి. ఓకేనా? 7. నెక్స్ట్
చాప్టర్ ఫస్ట్ ప్రయారిటీ ఏదైతే మనం మ్యాక్రో ఎకనామిక్స్లో ఇస్తున్నామో నేషనల్ ఇన్కమ్ అకౌంటింగ్ అండ్ కినీషియన్ ఈ రెండిట్లో కూడా మనకి థియరీ పార్ట్ చాలా తక్కువగా ఉంటుంది. మనకి న్యూమరికల్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా ఉంటుంది. రిపిల్ ఎఫెక్ట్ ఆఫ్ వాటర్ కావచ్చు, ఒక కాన్సెప్ట్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ కావచ్చు, అలా ఎక్కువగా అడగడానికి స్కోప్ ఉంటుంది. తర్వాత వచ్చేసి ఇండియన్ ఎకానమీ, ఇది టోటలీ థియరీ అండి. మీకు అప్రాక్సిమేట్లీ ఒక 2 వచ్చేసి మనకి న్యూమరికల్ డేటా బేస్డ్గా అడుగుతారు. తర్వాత వచ్చేసి మిగతా వచ్చేసి బ్రాడ్ బ్యాండింగ్ ఫెసిలిటీ అని చెప్పేసి, ఎండ్ ఆఫ్ లైసెన్స్ రాజ్ అని చెప్పేసి ఒక యాక్ట్ గురించి కానీ అలా అడగచ్చు. బిఫోర్ ఇండిపెండెన్స్ ఎలా ఉంది, అలాగే స్కీమ్స్ మీద వాళ్ళు ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. మేము స్కీమ్స్ అన్ని కూడా స్పెషల్గా డిజైన్ చేసి మీకు స్టూడెంట్స్కి ఫార్వర్డ్ చేశాము. ప్లీజ్ దాన్ని మాత్రమే మీరు చదివినా కూడా మీరు 10 మార్క్స్ ఈజీగా చూసుకోవచ్చు. మేము మొత్తం చాప్టర్ని 3 చాప్టర్స్లో మీకు ఫార్వర్డ్ చేశాము. ఓకే, నెక్స్ట్ తర్వాత ద కాన్సెప్ట్ ఆఫ్ డిమాండ్ ఫర్ మనీ. ఓకే, జస్ట్ మనకి 6 థీరమ్స్ ఉన్నాయి. 6 థీరమ్స్లో ఫార్ములాస్ ఉన్నాయి. తర్వాత స్టార్టింగ్లో ఫీచర్స్ ఆఫ్ మనీ, ఎవల్యూషన్ ఆఫ్ మనీ ఉంటుంది. క్రిప్టో కరెన్సీ మీద కంపల్సరీ అడుగుతారు. అలాగే సిబిడిసి, సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ మీద కూడా కంపల్సరీగా ఒక క్వశ్చన్ ఉంటుంది. అలాగే మీకు ప్రాబ్లమాటిక్ న్యూమరికల్ వాల్యూస్లో కూడా ఉంటుంది. దాంట్లో ఒకసారి చూసుకోండి. కాన్సెప్ట్ ఆఫ్ మనీ సప్లైలో మనీ సప్లై, మనీ మల్టిప్లయర్. ఆ తర్వాత మనకి ప్రాబ్లమ్స్కి ఇక్కడ ఎక్కువగా స్కోప్ ఉందండి. మానిటరీ అగ్రిగేట్స్ అండ్ లిక్విడిటీ అగ్రిగేట్స్. తర్వాత వచ్చేసి మనకి మానిటరీ పాలసీ, సేమ్ మనకి సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్, రెపో రేట్, రివర్స్ రెపో రేట్, వీటి మీద కంపల్సరీ ఒక 2 క్వశ్చన్స్ అనేది మనం చూడొచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి ట్రాన్స్మిషన్ మెకానిజం నుంచి ఒకటి వస్తుంది. తప్పకుండా ఆబ్జెక్టివ్స్ ఆఫ్ మానిటరీ పాలసీ నుంచి ఒకటి వస్తుంది. ఈ 3 చాప్టర్స్ కలిపితే 10 మార్క్స్. ఒక్క ఇండియన్ ఎకానమీకి 10 మార్క్స్. ఓకే, నేషనల్ ఇన్కమ్ కినీషియన్కి కలిపి 15 మార్క్స్, 25. ఓకే, ఈ 3 చాప్టర్స్ డిమాండ్ ఫర్ మనీ, మనీ సప్లై, మానిటరీ పాలసీ, ఈ 3కి కలిపి 10 మార్క్స్. అంటే ఈ 5 చాప్టర్స్ మీరు 6 చాప్టర్స్ మీరు చదివితే మీకు 35 మార్క్స్. పైన 4 చాప్టర్స్, కింద 6 చాప్టర్స్. ఓకే, మీరు 10 చాప్టర్స్ చదివితే మీకు 60 మార్క్స్ ఉన్నాయి. ఓకే, మిగతా అన్ని చాప్టర్స్ కలిపి 40 మార్క్స్. కాబట్టి మీరు ఎగ్జామ్ అయిపోయిన వెంటనే ఇవి చదవండి. మీరు పైన చెప్పిన మైక్రో ఎకనామిక్స్ని కంప్లీట్ చేయడానికి మీరు ఆల్రెడీ ఎగ్జామ్స్ రాస్తుంటారు కాబట్టి ఒకవేళ చదవని వాళ్ళకైనా మ్యాక్సిమం 5 అవర్స్ పడుతుంది. ఓకేనా, రైట్. ఏదైతే మీరు మైక్రో ఎకనామిక్స్ చెప్పాను 6 చాప్టర్స్, మీకు మ్యాక్సిమం 6 అవర్స్ పడుతుంది. 11 అవర్స్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ సెకండ్ ప్రయారిటీకి సంబంధించి ఏంటి అంటే డిమాండ్, ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్, సప్లై అండ్ థియరీ ఆఫ్ కన్జ్యూమర్ సర్ప్లస్. 4 చాప్టర్స్కి కలిపి మీకు కేవలం 10 మార్క్సే ఉంటుందండి. తప్పకుండా మీకు న్యూమరికల్ ప్రాబ్లం అనేది డిమాండ్ మీద ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ మీద కావచ్చు, సప్లై మీద కావచ్చు, ఒక ప్రాబ్లం అనేది మీకు అడుగుతారు. అలాగే కన్జ్యూమర్ బిహేవియర్లో వచ్చేసి కర్వ్ గురించి కానీ, అదనదర్ నేమ్స్ గురించి కానీ, ఇంకా మీకు చెప్పాలి అంటే అక్కడ ఈక్విలిబ్రియం కండిషన్స్ గురించి ఎక్కువగా అడగడానికి స్కోప్ ఉంది. డిమాండ్లో వచ్చేసి రిలేషన్షిప్స్ని అడగడానికి మీకు స్కోప్ ఎక్కువ ఉంది. 4 చాప్టర్స్ చదివినా మీకు ఓన్లీ 10 మార్క్స్. సో డోంట్ అలాట్ మోర్ దాన్ 3 అవర్స్ ఫర్ దిస్ పర్టికులర్ 4 చాప్టర్స్. ఓకే, తర్వాత నెక్స్ట్ మీరు మ్యాక్రో ఎకనామిక్ సెకండ్ కేటగిరీ 10 మార్క్స్ ఏవి అంటే ఫిజికల్ ఫంక్షన్స్ కావచ్చు, ఫిజికల్ పాలసీ కావచ్చు, మార్కెట్ ఫెయిల్యూర్ అండ్ గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ టు కరెక్ట్ మార్కెట్ ఫెయిల్యూర్ కావచ్చు, ద ప్రాసెస్ ఆఫ్ బడ్జెట్ మేకింగ్ కావచ్చు. బడ్జెట్ మేకింగ్లో నుంచి కంపల్సరీ మీకు ప్రాబ్లం అనేది ఒకటి ఇస్తారు. అలాగే అవుట్కమ్ బడ్జెట్ అని, గులిటైన్ అని చెప్పేసి, ఓకే, కట్ మోషన్ అని చెప్పేసి తప్పకుండా మీకు ఆ ఏరియాలో అడుగుతారు. ఒక ప్రాబ్లం కూడా అడుగుతారు. ఓకే, అలాగే తర్వాత క్యాపిటల్ అండ్ రెవెన్యూ టైప్స్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఆర్ రిసిప్ట్స్ మీద ఫోకస్ చేయొచ్చు అని అనుకుంటున్నాము. ఫిజికల్ ఫంక్షన్, ఫిజికల్ పాలసీ అనేది మీకు ఈజీగా ఉంటుంది. సో నాకు తెలిసి చాలా కంఫర్టబుల్గా స్టూడెంట్స్ వెళ్ళినంత కూడా ఈ 2 చాప్టర్స్. మార్కెట్ ఫెయిల్యూర్ కూడా డే టు డే ఎగ్జాంపుల్స్ని వాళ్ళు అక్కడ ఎక్కువగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సెల్ లెమన్స్ ప్రాబ్లం అలాంటివి కూడా మీకు ఫోకస్ చేయొచ్చు. అక్కడ కూడా మనకి జార్జ్ ఎకర్లాఫ్ అనే పర్సన్ ఉన్నారు, దాని మీద కూడా క్వశ్చన్ అనేది రావచ్చు. ఓకే, ఇక్కడ కాన్సెప్ట్స్ మీద, న్యూమరికల్ ప్రాబ్లమ్స్ మీద ఫోకస్ చేయండి. దీనికి కూడా మోర్ దాన్ 5 అవర్స్ అయితే మీకు అలకేట్ చేసుకోకండి. మీరు మ్యాక్సిమం ఈ కేటగిరీ 2 ఉన్న ఏవైతే నేను చెప్పానో 8 అవర్స్ అలకేట్ చేసుకోండి. అంతకు మించితే ఆ చాప్టర్ని తీసేసి నెక్స్ట్ దానికి మూవ్ ఆన్ అవ్వండి. నెక్స్ట్ థర్డ్ ప్రయారిటీ చాప్టర్స్ ఏంటి మేడం? ఓకే, ప్రొడక్షన్ అనాలిసిస్ అండ్ థియరీ ఆఫ్ కాస్ట్. దీని నుంచి మీకు ఎక్కువగా న్యూమరికల్ ప్రాబ్లమ్స్ అనేది వస్తుంది. వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ ల్యాండ్ అని, లేబర్ అని, క్యాపిటల్ అని కంపల్సరీగా అడుగుతారు. సో ప్రొడక్షన్ అనేది మీకు పెద్ద ప్రాబ్లం అవ్వదు. ప్రొడక్షన్ అనాలిసిస్లో ఎల్విపి కావచ్చు, రిటర్న్స్ టు స్కేల్ కావచ్చు, లేకపోతే ప్రొడక్షన్ ఆప్టిమైజేషన్, ఐసో క్వాంట్ కావచ్చు, అలా అడుగుతారు. ఓకే, థియరీ ఆఫ్ కాస్ట్. ఓకే, అలాగే ఈ 3 చాప్టర్స్కి కలిపి కేవలం 10 మార్క్సే అమ్మ. తర్వాత వచ్చేసి కేటగిరీ 3 ఆఫ్ మైక్రో ఎకనామిక్స్లో కామెడీగా
5 చాప్టర్స్కి కలిపి 10 మార్క్స్. ఎవరైనా మేము చదవలేము, కంప్లీట్గా వెళ్ళలేము, ఎగ్జామ్కి అప్రోచ్ అవ్వలేమంటే మీరు 5 చాప్టర్స్ని వదిలేసినా మీకు జస్ట్ 10 మార్క్స్ లాస్. మిమ్మల్ని వదలండి అని నేను చెప్పడం లేదు, మీరు టెన్షన్ తీసుకోకండి. డోంట్ గెట్ పానిక్ బిఫోర్ గోయింగ్ టు ద ఎగ్జామినేషన్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ రివైజ్ దిస్ 5 చాప్టర్స్ ఆల్సో, ద లాస్ ఆర్ ద ఆపర్చునిటీ కాస్ట్ ఫర్ యూ ఇస్ జస్ట్ 10 మార్క్స్. సో నో నీడ్ టు బోదర్ చిల్డ్రన్. ఈజీగా మీరు విన్నవాళ్ళు రాసేయచ్చు. ఓకేనమ్మా? రైట్. ఈ 5 చాప్టర్స్లో థియరమ్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ కావచ్చు, ట్రేడ్ నెగోషియేషన్స్ కావచ్చు, ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ ట్రేడ్ పాలసీ అండ్ ఎక్స్చేంజ్ రేట్ అండ్ ఇట్స్ ఎకనామిక్ ఎఫెక్ట్స్, ఇంటర్నేషనల్ క్యాపిటల్ మూవ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఇక్కడ 2 చాప్టర్స్ నుంచి మీకు న్యూమెరికల్ ప్రాబ్లమ్స్ ఉంటుంది. WTO మీద ఫోకస్ ఎక్కువగా చేయండి. అలాగే మనకి SPS, TBT, ఎంబార్గోస్, ఓకే, టైప్స్ ఆఫ్ టారిఫ్స్, రైట్ ఫ్రమ్ ద స్పెసిఫిక్ టారిఫ్ టు మనకి కౌంటర్ వెయిలింగ్ డ్యూటీ వరకు కంపల్సరీగా మీరు చూసుకోండి. ఓకేనమ్మా? నెక్స్ట్ తర్వాత చెప్పాను ప్రిపరేషన్ అండ్ స్టడీ స్ట్రాటజీ చెప్పాను. మీకు కంఫర్టబుల్గా 28 అవర్స్ ఉంటుంది. ఎగ్జామ్ మీకు ఏదైతే మీకు మ్యాథ్స్, రీజనింగ్, స్టాట్స్ అయిపోయిందో ఆ టైం నుంచి మీకు స్పేర్ టైం, ఐడిల్ టైం మొత్తం తీసేసిన నెక్స్ట్ ఎగ్జామ్కి మీరు అప్రోచ్ అవ్వడానికి 28 అవర్స్ ఉంటుంది. ఏ దానికి ఎన్ని అవర్స్ ఇవ్వాలో నేను ఆల్రెడీ మీకు చెప్పాను. ఓకే, రైట్. కానీ ఏది చదివినా కంప్లీట్గా చదివిన తర్వాతే నెక్స్ట్ దానికి వెళ్ళండి. ఫాస్ట్గా చూడకండి. ఓకేనా? ఎగ్జామ్ అప్రోచ్ అయ్యేటప్పుడు కూడా చాలా కాన్ఫిడెంట్ మైండ్తో వెళ్ళండి. ఓకే. నెక్స్ట్ ఎగ్జామ్ డే స్ట్రాటజీ. చాలామందికి డౌట్ ఉంటుంది. ఎస్ మేడం, మేము అన్నీ ప్రిపేర్ అవుతున్నాం, మాకు అక్కడికి వెళ్ళిన తర్వాత డౌట్ వస్తుంది. ఎస్, అలాంటి డౌట్స్ ఏమీ రావు. మీకు ఎలాంటి క్వశ్చన్ పేపర్ వచ్చినా 100 మార్క్స్ అటెంప్ట్ చేసేలాగా, 100 మార్క్స్ అంటే 100 మార్క్స్ కాదు, ఓకే, లైక్ మ్యాక్సిమం మార్క్స్ అటెంప్ట్ చేసేలాగా, అలాగే ఎటువంటి నెగిటివ్ మార్క్స్ లేకుండా కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేయడానికి ఒక చిన్న టిప్ చెప్తాను. విత్ దిస్ ఐ కెన్ కంక్లూడ్. ఓకే, ఒక 100 క్వశ్చన్స్ ఉంటే ఎలాంటి క్వశ్చన్ పేపర్ వస్తుందో నేను మీకు చూపిస్తానమ్మా. మేము స్టూడెంట్స్ కంపల్సరీ బిలో యావరేజ్ స్టూడెంట్స్ని కూడా కన్సిడర్ చేస్తారు కాబట్టి మినిమం 45 క్వశ్చన్స్ ఈజీగా ఉంటాయి. డెడ్ ఈజీ. ఓకే, తర్వాత 25 క్వశ్చన్స్ వచ్చేసి ఈజీ కన్నా ఎక్కువ జస్ట్ నార్మల్ యావరేజ్ స్టూడెంట్స్ కూడా రాయగలిగేలాగా ఉంటుంది. అంటే మేము 70 మార్క్స్ అనేది ఇస్తాం. ఇది స్కోరింగ్ సబ్జెక్ట్ కాబట్టి. ఓకే, ఇంకా తర్వాత వచ్చేసి ఓకే 25 క్వశ్చన్స్ వచ్చేసి అబవ్ యావరేజ్గా ఉంటాయి. ఓకే, కొంచెం టిపికల్గా ఉంటాయి. కానీ 5 క్వశ్చన్స్ మాత్రం లెంతీ అయినా ఉండొచ్చు, కొత్త టాపిక్ అయినా కావచ్చు, లేకపోతే అవుట్ ఆఫ్ సిలబస్ అని కాదు, కానీ మీకు అది అలా కనిపిస్తుంది అనమాట, దానికి కోరిలేటెడ్గానే ఉంటుంది అనమాట. MCQ లెంతీగా ఉండొచ్చు, లేకపోతే దాంట్లో మీకు 2 ఆప్షన్స్ కన్ఫ్లిక్ట్గా కనిపించవచ్చు. అలాంటివి మీకు ఒక 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఇదే పేపర్ని నేను టఫ్ ఇవ్వాలి అంటే ఈ 5 క్వశ్చన్స్ ఫస్ట్లో పెడతాం, ఈ టఫ్ అనుకుంటారు. లేదా నేను ఫస్ట్ ఈ 45 క్వశ్చన్స్ని ప్లేస్ చేస్తే డెడ్ ఈజీ అని చెప్తారు. మీకు కాన్ఫిడెన్స్ పెరిగి మోర్ నెంబర్ ఆఫ్ MCQస్ని రాస్తూ ఉంటారు. కాబట్టి మేము ప్లేసింగ్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది ఇట్ కీప్స్ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత చాలామంది కొంతమంది ఈజీ అంటారు, కొంతమంది టఫ్ అంటారు. ఎందుకంటే వాళ్ళు ఇంటెలిజెంట్ డల్ అని కాదు, అక్కడ ఆర్డర్ ఆఫ్ ప్లేసింగ్ ద క్వశ్చన్స్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ అనమాట. ఈ అంటే మేడం మేము ఎలా ఫీల్ అవ్వాలి? మీరు ఏం ఫీల్ అవ్వక్కర్లేదు, చూసిన తర్వాత ఫీల్ అవ్వండి. ఓకే, ఎస్ చెప్తున్నాను. సింపుల్ అమ్మా. మీరు ఫస్ట్ క్వశ్చన్ చదవండి, కష్టంగా ఉంది, నేను ఈ చాప్టరే చదవలేదు, వదిలేయండి. సెకండ్ క్వశ్చన్ వచ్చింది, బబుల్ చేయండి. థర్డ్ క్వశ్చన్ ఇంకోసారి చదివితే వస్తుంది, ఇంకోసారి చదివి టైం వేస్ట్ చేసుకోకండి. థర్డ్ అని ఒక చోట ఒక ప్లేస్లో నెంబర్ రాసి పెట్టుకోండి మీకు రఫ్ స్పేస్లో. ఓకే, ఫోర్త్ వచ్చు బబుల్ చేయండి, ఫిఫ్త్ వచ్చు బబుల్ చేయండి, సిక్స్త్ వచ్చు బబుల్ చేయండి, సెవెంత్ ఇంకోసారి చదివితే తప్ప రాదు, రాసుకోండి క్వశ్చన్ నెంబర్, చదవదండి ఇంకోసారి. ఎయిత్ వస్తుంది, సారీ అసలు ఈ చాప్టర్ నేను చదవలేదు, ఆ క్వశ్చన్ నెంబర్ రాసుకోకండి. నైన్త్ ఆ చాప్టర్ చదవలేదు, కింద క్వశ్చన్ నెంబర్ రాసుకోకండి. 10th ఇంకోసారి చదివితే తప్ప రాదు, రాసుకోండి. ఇలా చేయడం వల్ల మీకు ఈ కష్టం అనేది మీకు కనిపించదు అనమాట. మీరు ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో ఐ ఛాలెంజ్ యూ స్టూడెంట్స్ మోర్ దాన్ 45 to 60 క్వశ్చన్స్ మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ కెన్ డూ. మీరు తప్పకుండా ఈ ఇన్స్ట్రుమెంట్ని వాడండి, కంపల్సరీగా సక్సెస్ అవుతారు. ఓకే, రైట్. సప్లై యువర్ ఎఫర్ట్, డిమాండ్ టాప్ స్కోర్స్. ఆల్ ద బెస్ట్ చిల్డ్రన్. Crack CA Foundation, welcome to the professional world of CA. Our masterminds, one of the only destination for CA. All the best children.